యా రైట్ సార్. కాంబోజ్ గారు, అంటే ఏ పార్టీ అయినా జాతీయ పార్టీలు అయితే అన్ని రాష్ట్రాలకు సముచిత స్థానం కల్పిస్తాయి. తెలంగాణలో అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా జాతీయ నాయకత్వంలో చోటుంటే సో ఆ నాయకత్వంతో మాట్లాడటం కానీ ఆ నాయకత్వంతో మార్పులు చేర్పులు చేసుకోవటానికి కానీ అవకాశం ఉంటుంది. సో ఏమై ఉంటుందంటారు? అంటే భారతీయ జనతా పార్టీ స్ట్రాటజికల్గా ఏమైనా ఒక నిర్ణయం తీసుకొని ఉండొచ్చా, లేదంటే తెలంగాణపై ఎప్పుడు మాట్లాడుతున్నట్టుగానే ఎప్పుడు చూస్తున్నట్టుగానే చిన్న చూపు చూసిందని భావిస్తున్నారా? గుడ్ ఈవినింగ్ ప్యానల్ ఉన్న మేము మిత్రులకు ఐన్యూస్ వ్యూవర్స్ కు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ కాంగ్రెస్ మాదిరిగానే వ్యవహరిస్తున్నది. ఇంకొకటి ఏంటంటే, తెలంగాణకు వచ్చేసరికి భారీ వ్యూహంతో ఒక స్కెచ్ చేస్తుంది. ఆ స్కెచ్ ఏంటంటే, ఇప్పటిదాకా ఇతర రాష్ట్రాల గురించి ఇప్పుడు ప్రకటించిన కూర్పు గురించి శేషారు విపులంగా చెప్పిండ్రు. కానీ నేను తెలంగాణకు సౌత్ ఇండియాలో జరిగిన పరిణామాలు నేను చెప్తాను. ఇప్పుడు కర్ణాటకలో చేజిక్కికొని మళ్ళీ బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ చేతిలో పెట్టింది. తమిళనాడుకు పోయే ప్రసక్తి కనబడట్లేదు, ఇటు కేరళ పోయే ప్రసక్తి కనబడతలేదు. ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడిగా మూడు పార్టీలు కాబట్టి లీడ్ చేస్తున్నాయి. అంటే తెలంగాణను మనం ఎట్లా కైవాసం చేసుకోవాలి, అక్కడ పకడ్బందీ వ్యూహం ఎట్లుంటుంది అనేది ఇప్పుడు కూర్పు జరిగినప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు లేకుండా జరగదు. నేను ఏమంటున్నానంటే, ఇవాళ ఏ పదవి తెలంగాణకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే, పెద్ద స్కెచ్ ఉంది ఇవాళ తెలంగాణ మీద. అది ఏం స్కెచ్ అంటే, ఇవాళ బంజారా హిల్స్ లో అమిత్ షా గారు ఒక ఆఫీస్ తీసుకొని 24 hours ఇక్కడే ఉండాలి, మంత్లీలో 15 days ఇక్కడే ఉండాలని ఒక వ్యూహంతో పాటు రాబోయే విత్ ఇన్ ది షార్ట్ 2-3 days లోనే 10% ఉన్న కేంద్ర క్యాబినెట్ లో ఇలా 100% మహిళా రిజర్వేషన్ లో డికే అరుణ గారికి వస్తుంది, 100% ఆదిలాబాద్ లో ఎస్టీ నగేష్ గారికి వస్తుంది, 100% రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, ఇది ఈటెల రాజేందర్ గారికి వస్తుంది. నేను అనుకుంటున్నా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు, ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితులకు ఇవాళ కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని తప్పిస్తారు. వీళ్ళకు పార్టీ అంతర్గతంగా పార్టీ వ్యవహారాలు చూసుకోవడానికి సౌత్ ఇండియా మీద ఫోకస్ పెడతారు. 2028 మీదనే తెలంగాణ ఫోకస్ గట్టిగా పెడతారు. కానీ ధీటుగా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవడానికి మేము కూడా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాలలో 21 రాష్ట్రాలలో బీజేపీ ఉన్నా కూడా వాళ్ళ మనసంతా ఇవాళ తెలంగాణ మీదనే ఉన్నది. ఎందుకంటే తెలంగాణ మీద ఎందుకుందంటే, ఇక్కడ అధికారం కోసం వాళ్ళు తాహతా ఆడుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వాళ్ళు మేము విచ్ఛిన్నం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఈ 12 సంవత్సరాలతో ఇచ్చినటువంటి ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్టే మనకిచ్చారు. ఇక్కడ చిన్న చూపు చూస్తారు. ఇలా గుజరాత్ లో పోలీసు అథ్లెటిక్స్ అక్కడికే వెళ్తాయి, ఒలింపిక్స్ అక్కడికి వెళ్తాయి, ఫండ్స్ మొత్తం గుజరాత్ కి వెళ్తున్నాయి. మళ్ళీ ఇంకొకసారికి సామాజిక న్యాయం పాటించకుండా కేంద్రంలో ఉన్న బీజేపీకి మా కూర్పులో ఇక్కడ వాటా ఇవ్వరు. కాంబోజ్ గారు, భారతీయ జనతా పార్టీలో ఎవరైతే కీలక నేతలు ఉన్నారో, డికే అరుణ్ అవ్వచ్చు, బండి సంజయ్ అవ్వచ్చు, లక్ష్మణ్ అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా తెలంగాణ టార్గెట్ పెట్టుకున్నారు. కాబట్టి తెలంగాణకే పరిమితం చేయటం ద్వారా తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకే అక్కడి నుంచి తప్పించి ఇక్కడ పూర్తిగా వాళ్లకు స్వేచ్ఛనిచ్చి పూర్తి స్థాయిలో తెలంగాణ టార్గెటే లక్ష్యంగా వాళ్లకు ఒక ప్లాన్ ని సిద్ధం చేసింది అనుకోవచ్చా భారతీయ జనతా పార్టీ? ఇప్పుడు మీ సిగ్నల్ వాయిస్ సరిగా లేదు, వాయిస్ ఐన్యూస్ సిగ్నల్ పీసీఆర్ బాగాలేనట్టుంది. నేను ఏమంటున్నానంటే, ఇది పకడ్బందీ స్కెచ్ చేసుకుంది. కేంద్రంలో బీజేపీ పార్టీ ఒక స్కెచ్ చేసింది. ఆ స్కెచ్ లో భాగంగానే ఇవాళ లక్ష్మణ్ గారిని కానీ, బండి సంజయ్ గారిని కానీ, ఇలా కిషన్ రెడ్డి గారిని కానీ ఇవాళ ఇక్కడ ఫుల్ టైం పెట్టాలి. 3-4 కేంద్ర క్యాబినెట్లు ఇచ్చి ఇక్కడ బిజీ చేసేసి, ఇక్కడ కన్ఫ్యూజ్ చేసేసి, ఇలా మొత్తం కన్ఫ్యూజ్ చేసి ఫండ్స్ లేకుండా ఎట్లా అధికారం చేపట్టాలనేది బీజేపీ వ్యూహం. నేను ఏమంటున్నానంటే, అంత ఈజీగా తెలంగాణలో బీజేపీ పుంజుకుంటున్న దానికి ఎక్కడ కూడా మార్గం లేదు, రోడ్ మ్యాప్ లేదు. ఎందుకంటే వాళ్ళు 12 సంవత్సరాలు ఇచ్చిన హామీలు ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోతున్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వకపోవడం, ఒక్క నవోదయ ఇవ్వకపోవడం, ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా ఏమైనా మేము 10 లక్షల కోట్లు ఇచ్చినాం, 12 లక్షల కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు తప్ప ఇక్కడ ప్రజలకు మేలు చేసే నవోదయ స్కూల్ లాంటి ఇప్పుడు పబ్లిక్ సెక్టార్స్ కానీ గవర్నమెంట్ సెక్టార్స్ కానీ ఏది ఒక్కటి కూడా ఇవ్వడం లేదు. మొత్తం గుండు సున్నా చూపిస్తున్నారు తెలంగాణ కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్. దానికి అనుగుణంగానే ఇవాళ కేంద్ర క్యాబినెట్ కూర్పు రేపు ఎల్లుండి జరగబోతుంది. ఇవాళ పార్టీ కూడా కూర్పు ఎలా ఉందంటే, ఇది బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి తెలిసే ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే పార్టీని మనం ఇప్పుడు లోకల్ గా మనం ఎట్లా
పకడ్బందీ వ్యూహంతో తీసుకురావాలి, Right. బీఆర్ఎస్ పార్టీని ఎట్లా దెబ్బ కొట్టాలి, బీఆర్ఎస్ పార్టీ 2.5 సంవత్సరాలు ఎట్లా పుంజుకుంది, మనం 28 ఎట్లా అధికారం చేపట్టాలని ఒక వ్యూహంతో వస్తున్నారు తప్ప ఇక్కడ ఇలా తెలంగాణకు చిన్న చూపు చూసిన నేను ఎక్కడ ఏకీభవించాను. ఎందుకంటే వాళ్ళు రేపు కేబినెట్ విస్తీర్ణంలో ఈటెల రాజేందర్ గారికి, ఎస్టీ నగేష్ గారికి, మహిళా రిజర్వేషన్ లో డికే అరుణ గారికి Yes. 100% ఇస్తారు. Yeah, right. ఎందుకంటే ఇక్కడ దెబ్బ కొట్టడం కోసం. Yes. కానీ మా వ్యూహం మాకుంది, Yeah. వాళ్ళ వ్యూహాలను మేము ఎక్కడెక్కడ విచ్ఛిన్నం చేస్తూ రాబోయే 28 లో మా ప్లాన్ ఎట్లుంటుందని కూడా మేము ప్రజలకు చూపిస్తాం. Right. కామరాజ్ గారు, ఎందుకంటే మాట్లాడదాం. ఇలా Yes. ఒక సామాజిక న్యాయం పాటించకుండా, కేంద్రంలో ఒక పదవి ఇవ్వకుండా చిన్న చూపు, ఇది ఇలా చిన్న చూపు చూస్తుంటే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు Right, right. కామరాజ్ గారు, మాట్లాడదాం. చూసుకోవాలి. ఇక్కడ సమయం ఇస్తా.